టాలీవుడ్ నటి బీజేపీ నాయకురాలు మాధవీలత మరోసారి తన సూటి వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. సినిమాలకు దూరంగా ఉన్న సోషల్ మీడియా ఇంటర్వ్యూల ద్వారా సామాజిక అంశాలపై నిక్కచ్చిగా మాట్లాడే ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలు సెన్సేషన్ గా మారాయి. సాయిబాబాపై తాను చేసిన వీడియో వైరల్ అయి పోలీస్ ఫిర్యాదుకు దారితీసిన విషయాన్ని ప్రస్తావిస్తూ తాను చెప్పింది నిజమేనని, భయపడాల్సిన అవసరం లేదని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు. షిరిడీలోని పుస్తకాలలో సాయిబాబా ఆఫ్ఘన్ ముస్లిం గా నమోదై ఉన్నారని, దర్గాలకు చర్చిలకు వెళ్లినట్టే సాయిబాబాను పూజించడంలో తప్పేంటని ప్రశ్నించారు. ఒక ముస్లిం గర్వంగా ముస్లింగా, ఒక క్రైస్తవుడు గర్వంగా క్రైస్తవుడుగా ఉన్నప్పుడు హిందువుగా ఉండటంలో తప్పేమీ లేదని ఆమె స్పష్టం చేశారు. అలాగే హిందువులు తమ దేవుడిని మొక్కాలని చెప్పే హక్కు 100% ఉందని అన్నారు. మరోవైపు నా అన్వేషణ ఛానల్లో అన్వేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇప్పటికే అతనిపై కేసు నమోదైందని గుర్తు చేశారు. ఈ రోజుల్లో పీరియడ్స్ అనే మాట మాట్లాడటానికే భయపడే పరిస్థితి ఉందంటే ఇళ్లలో మగవాడిలా పెంచకపోవడమే కారణమని ఆమె చేసిన వ్యాఖ్యలు మరింత చర్చకు దారితీశాయి. వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ తనకు కాబోయే వ్యక్తి నిజాయితీగా ఉండాలి, మహిళలను గౌరవించే వ్యక్తిగా ఉండాలని ఆశిస్తున్నారని తెలిపారు.